వెల్కమ్ టు ఆల్ ఏఎన్ఎమ్స్. ఈ వీడియోలో అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్ చేయడం కోసం కొత్తగా ఇచ్చిన టీబీ విన్ అనే పోర్టల్లో మనం ఎలా లాగిన్ అవ్వాలి, దాంట్లో అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్ ఎవరికైతే చేయాలో వాళ్ళ పేర్లు ఎలా ప్రీ రిజిస్ట్రేషన్ చేయాలి అనేది ముందుగా తెలుసుకుందాం. ఇంకొక వీడియోలో మీరు వ్యాక్సిన్ ఎలా చేయాలి అనేది వేరే వీడియోలో ఉంటుంది, అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో చెక్ చేసుకొని వ్యాక్సిన్ ఎలా చేయాలో అక్కడ తెలుసుకోవచ్చు. ముందుగా మనం ప్రీ రిజిస్ట్రేషన్ చేయడం, అసలు మనకు సెషన్ ఇచ్చారా లేదా అనేది తెలుసుకోవడం, అండ్ మనకు ఎవరికైతే వ్యాక్సిన్ చేయాలనుకుంటున్నామో ఆ బెనిఫిషరీస్ని ముందుగానే మనం ఈ పోర్టల్లో నమోదు చేసుకోవడం. మీకు అందరికీ తెలిసిందే, ఆల్రెడీ యూవిన్లో మీరందరూ బాగా ప్రీ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. కాకపోతే దీంట్లో చిన్న మార్పులు ఉంటాయి, అవి తప్ప మిగతాదంతా సేమ్ మీరు యూవిన్లో చేసుకున్న విధంగానే చేసుకోవచ్చు. ముందుగా మీరు లాగిన్ అవ్వడానికి https://vaccinator.tb-win.mohfw.gov.in అని ఒక లింక్ ఉంది. ఇవన్నీ మీకు అందరికీ షేర్ చేయడం జరిగింది. సో ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసుకుంటే మీకు ఈ స్క్రీన్ అనేది కనబడుతుంది. దీంట్లో మీకు ఏదైతే యూవిన్లో మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఉందో అదే మొబైల్ నెంబర్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వచ్చు. అంతకుముందు మాకు రిజిస్ట్రేషన్ చేయలేదండి, మాకు లేదు అని అంటే ఇప్పుడు కొత్తగా మీ ఎంఓ లాగిన్లో మీ నేమ్తో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. అంటే మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీ ఎంఓ లాగిన్లోంచే ఇస్తారు. ఒకవేళ ఏదన్నా ఎర్రర్ వచ్చి మీకు ఓపెన్ కాకపోయినా కూడా మీ ఎంఓ లాగిన్లోనే అది రీసెట్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మీ ఎంఓ గారి దగ్గర మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్స్ రీసెట్ చేసుకోవచ్చు. సో మీకు ఏదైతే యూజర్ ఐడి పాస్వర్డ్ ఉందో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో ముందుగా మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అవ్వగానే ఈ స్క్రీన్లోకి మీరు వెళ్తారు. సో ఇక్కడ మీకు మీ యొక్క ఫెసిలిటీ అనేది అండ్ మీ యొక్క సైట్, అంటే ఒక ఏఎన్ఎంకి డిఫరెంట్ సైట్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని సైట్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తుంది. అంటే మీరు వ్యాక్సిన్ ఎక్కడ చేయాలనుకుంటున్నారు లేదా ఎక్కడ చేయాలనుకుంటున్న వ్యాక్సిన్ సంబంధించిన బెనిఫిషరీస్ లిస్ట్ ఎంటర్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ సెషన్ సైట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకే సెషన్ సైట్ ఉంటే పెద్దగా ఇబ్బంది ఏం లేదు, ఒకటి కంటే ఎక్కువ ఉంటే మాత్రం మీకు ఇట్లా లిస్ట్ చూపిస్తుంది. సో దాంట్లో మీకు ఏ సెషన్ సైట్ మీరు చేస్తున్నారో అది సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఒకవేళ ఒక సెంటర్లోనే ఇద్దరు ఏఎన్ఎమ్స్ ఉన్నారనుకోండి, వేరు సెషన్ సైట్స్ ఉంటాయి. సో ఎవరి నేమ్స్ వాళ్ళు ఆ సైట్లో మీరు ఎంటర్ చేసుకోవచ్చు. అట్లా అని ఇక్కడ ఒక సైట్లో చేసిన పేర్లు ఇంకొక చోట చేయలేమా అంటే చేయొచ్చు. రిజిస్ట్రేషన్ మీరు ఎక్కడ చేసినా కూడా ఆ నేమ్ని మీరు ఎక్కడికైనా సరే తీసుకొచ్చుకొని చేయొచ్చు. కాకపోతే మొబైల్ నెంబర్తోనో ఆధార్ నెంబర్తోనో సెర్చ్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సైట్ ఇచ్చారా లేదా తెలుస్తుంది. ఇక్కడ సపోజ్ వేరే సైట్ తీసుకున్నారు, ఇక్కడ మీకు షెడ్యూల్ అనేది ఇవ్వలేదు. మీకు ఎక్కడైతే షెడ్యూల్ ఇచ్చారో ఆ షెడ్యూల్ సైట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇచ్చిన షెడ్యూల్ కనబడుతుంది, ఏ ఏజ్ గ్రూప్ అనేది కనబడుతుంది, ఏ టైం అంటే ఏ రోజు ఏ టైం. ఈరోజు కాబట్టి ఇక్కడ టుడే అని పడింది. సో మీకు ఈరోజు సైట్ ఇవ్వడం జరిగితే ఈరోజు అని పడుతుంది. స్లాట్ మినిమం 70 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 70 మందికి మీరు ఆ రోజు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 70 దాటిన తర్వాత మీరు మళ్ళీ చేయడానికి లేదు, నెక్స్ట్ మళ్ళీ మీకు సైట్ ఇచ్చినప్పుడు చేసుకోవచ్చు. సో ఈ సెషన్ కూడా 7 days ఒకసారి సెషన్ని మీకు పబ్లిష్ చేస్తే ఈ రోజు నుంచి 7 రోజుల లోపు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు చేశారు, పూర్తిగా రాలేదు, నెక్స్ట్ డే వస్తారనుకోండి, నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి సెషన్ స్టార్ట్ చేశారా లేదా అనేది ఇక్కడ కనబడుతుంది. ఎట్ టు స్టార్ట్ అంటే ఇప్పుడు దాకా
స్టార్ట్ చేయలేదు అని అర్థం. అదే ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇట్లా స్క్రీన్ కనబడుతుంది. దీంట్లో పైన ఇక్కడ చూసుకుంటే స్టార్ట్ సెషన్ అని కనబడుతుంది. ఇది స్టార్ట్ సెషన్ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్న రింగ్ గ్రీన్ కలర్లోకి మారుతుంది. అంటే ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో ఉన్నంతసేపు మనం సెషన్ స్టార్ట్ చేయలేదని, సో ఇది స్టార్ట్ సెషన్ నొక్కగానే ఇక్కడ గ్రీన్ కలర్లోకి వస్తుంది. అది మీరు సెషన్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రమే మీరు అది క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి కింద షెడ్యూల్, వెరిఫైడ్, వ్యాక్సినేటర్, రిజెక్టెడ్ అనేవి మామూలుగా మీరు ఎట్లయితే యూవిన్లో చేస్తున్నారో అలానే ఇక్కడ కూడా సేమ్ కనబడతాయి. దీంట్లో ఎటువంటి మార్పు ఏం లేదు. ఇక్కడ షెడ్యూల్ చేయడానికి ఎలా అంటే, మనం ప్రీ రిజిస్ట్రేషన్ చేసిన పేర్లని ఇక్కడ మనం తెచ్చుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రీ రిజిస్ట్రేషన్ అంటే జస్ట్ మనం పేర్లని దాంట్లో ఎంట్రీ చేస్తాం. అలా కాకుండా మనకి వాళ్ళని వ్యాక్సిన్ చేసేటప్పుడు కంపల్సరీ మనం వాళ్ళ యొక్క నేమ్ని తీసుకొచ్చి ఈ స్లాట్లో కూర్చోబెట్టాలి, లేకపోతే వాళ్ళు మీకు కనబడరు. సో ఇక్కడ అవి రావాలి అంటే సెర్చ్ బై మొబైల్ నెంబర్ పెట్టుకొని ఏ మొబైల్ నెంబర్తో కావాలో ఆ మొబైల్ నెంబర్ మీరు క్లిక్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ మొబైల్ నెంబర్తో మీరు రిజిస్ట్రేషన్ ఏది చేయకుండా మీరు ఇక్కడ సెర్చ్ కొట్టారనుకోండి, పేర్లు ఏవి రావు. సో అక్కడ కంపల్సరీ మీరు ప్రీ రిజిస్ట్రేషన్ చేసిన పేర్లు మాత్రమే మనం సెర్చ్ చేసుకొని వాళ్ళని షెడ్యూల్ చేయగలం. ఒకవేళ మనం ప్రీ రిజిస్ట్రేషన్ చేయలేదండి, ఇప్పుడు చేసుకోవచ్చా అంటే, మీరు సెషన్ స్టార్ట్ చేస్తే మనం డైరెక్ట్గానే వాళ్ళని అక్కడ యాడ్ చేసుకోవచ్చు. అది కింద వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. మనం దీంట్లో ప్రీ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అనే దానికి చూద్దాం. సో ఇక్కడ మీరు ఈ సెషన్ సైట్ మీద క్లిక్ చేయకుండా, అంటే ఇక్కడ ఏదైతే సెషన్ సైట్ మీకు ఇచ్చారో ఈ సైట్ మీద మీరు క్లిక్ చేయకుండా మామూలుగా చెక్ చేసుకున్నట్లయితే మీ ట్యాబ్లో అయితే ఇక్కడ కింద ఒక రింగ్ లాగా ఉండి ఇట్లా కనబడుతుంది. ఈ రింగ్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రీ రిజిస్ట్రేషన్ అని ఆప్షన్ కనబడుతుంది. అలా కాకుండా మీరు మీ యొక్క సిస్టమ్ కంప్యూటర్లో కనుక మీరు చేసుకునేట్లయితే ఇక్కడ మీకు ఓపెన్ చేస్తే పైన ఇక్కడ ప్రీ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది. అంటే ఇది అక్కడ మార్పు ఇక్కడ వేరేగా ఎందుకు ఉంటుంది అంటే, జస్ట్ స్క్రీన్ యొక్క సైజుని బేస్ చేసుకొని ఈ ఆప్షన్ అనేది ఈ పైన కనబడ్డమా లేకపోతే ఇక్కడ కింద కనబడ్డమా అనేది మీకు మార్పు ఉంటుంది, అంతే తప్పితే వేరే ఏమీ లేదు. సో ఇక్కడ ఇలా క్లిక్ చేసినా లేదా ఇక్కడున్న ప్రీ రిజిస్ట్రేషన్ని క్లిక్ చేసినా ఒకటే. సో ఇక్కడ మనం ప్రీ రిజిస్ట్రేషన్ చేయడం ఎలా అంటే, సో ఈ ప్రీ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ డీటెయిల్స్ అడుగుతాయి. సో ఇక్కడ అడిగే వాటిలో మనకి ఈ వ్యాక్సిన్ ఎవరికి చేస్తున్న వాటిలో మొదట ప్రాధాన్యత ఒకటి, ఆల్రెడీ టీబీ మెడిసిన్ వాడి అంతకుముందు ఎప్పుడో వాడి ఉన్నవాళ్ళు 2 నెలలు దాటి 60 రోజుల కంటే ముందే వాళ్ళు మెడిసిన్ అయిపోయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చేయొచ్చు. కాబట్టి వాళ్ళకంటూ ఒక ఐడి ఉంటుంది, నిశ్చయ ఐడి అని. ఆ ఐడి ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా ఇక్కడ ఐడి కొట్టి వెరిఫై కొడితే వాళ్ళ డీటెయిల్స్ ఆల్రెడీ ఆ పోర్టల్లో ఉన్నవి ఇక్కడికి మీకు వచ్చేస్తాయి. సో అది ఏది టీబీ మెడిసిన్ వాడి ఉన్న వాళ్ళ వరకు మాత్రమే. సో మిగతావన్నీ కూడా మన ఈ కింద ఉన్న డీటెయిల్స్లో ఫిల్ చేయాలి. సో ఇక్కడ ఫిల్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, ఒక ఇంట్లో 3 ఉన్నారండి, ముగ్గురికి ఒకటే మొబైల్ నెంబర్ ఉంది, అప్పుడు వేరు వేరు మొబైల్ నెంబర్స్ ఇక్కడ రావు కదా, ఒక మొబైల్ నెంబర్తో ముగ్గురికి తీసుకుంటుందా అంటే తీసుకుంటుంది. అట్లా అని మీరు అందరికీ ఒకటే మొబైల్ నెంబర్ అనేది యూస్ చేయదు. వీలైనంత వరకు ఎవరికి వాళ్ళకి సపరేట్ మొబైల్ నెంబర్ అనేది ఇస్తే మనం సెర్చ్ చేసుకునేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఫలానా వాళ్ళ మొబైల్ నెంబర్ ఫలానా అనేది డీటెయిల్స్ కూడా ఈజీగా వస్తాయి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ పైన అండ్ కన్ఫర్మేషన్ 2 ఒకటే కొట్టాలి. చాలామంది ఇక్కడ వేరే నెంబర్ ఇక్కడ వేరే నెంబర్ కొట్టి మాకు మ్యాచ్ కావట్లేదు అనేది
కొంతమంది చెప్తుంటారు. ఇక్కడ మీకు మ్యాచ్ అయిందా లేదా అనేది చాలా క్లియర్గా మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ కొట్టంగానే గ్రీన్ కలర్లో ఉంటే ఓకే అయింది అని అర్థం. అలా కాకుండా రెడ్ కలర్లో ఉంటే ఓకే కాలేదని అర్థం. అలాగే నెక్స్ట్ ఇయర్ ఆఫ్ బర్త్ అంటే వాళ్ళు ఎప్పుడు పుట్టారు అనేది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ కొన్ని 6 మ్యాండేటరీస్ ఎవరికి చేయాలి అనేది ఉంది. అది మీకు అందరికీ తెలుసు. అవి ఏంటి అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. 18 ఇయర్స్ దాటి ఉండి వాళ్ళకి అండ్ కంపల్సరీ 60 ఇయర్స్ దాటితే కంపల్సరీ నమోదు చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు 18 సంవత్సరాలు నిండి ప్రీ డయాబెటిక్ అయి ఉంటే అంటే డయాబెటిక్ అయి ఉన్నవాళ్ళు ఇంకా మిగతా క్రైటీరియాస్ అన్నీ కింద డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. అది చూసుకోండి. అది ఇక్కడ కూడా చూపిస్తుంది మీకు. సో ఇక్కడ మనం చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ పూర్తిగా లేదు, వాళ్ళ యొక్క ఇయర్ మాత్రమే ఉందంటే ఇయర్ ఒక్కటి చాలు. ఇక్కడ ఇయర్ ఆఫ్ బర్త్ మనం ఇయర్ ఆఫ్ బర్త్ వేయంగానే మీకు ఇక్కడ కింద టైప్ ఆఫ్ కేటగిరీ ఆప్షన్స్ మారతాయి. ఇక్కడ చూడండి, లాస్ట్ 5 ఇయర్స్ టీబీ పేషెంట్స్ అంటే అంతకుముందు టీబీ అయి ఉన్నవాళ్ళు, అలాగే కాంటాక్ట్ టీబీ పేషెంట్ అంటే టీబీ పేషెంట్తో ఎవరైతే నివసించి ఉంటారో వాళ్ళు, అలాగే బిఎంఐ 18 kgs కంటే తక్కువ ఉన్నవాళ్ళు అంటే బరువు తక్కువ వాళ్ళు, అండ్ అలాగే స్మోకర్స్, అలాగే డయాబెటిక్. ఇక్కడ ఈ 5 ఆప్షన్స్ కనిపించాయి. ఇవి కాకుండా 6th ఆప్షన్ కావాలి అంటే వాళ్ళు ఏజ్ 60 అయితే మీకు ఇందాక కనిపించని ఈ 60 ఇయర్స్ అనే ఆప్షన్ వచ్చింది. సో ఏజ్ 60 అబోవ్ ఉన్న వాళ్ళకు కూడా మనం ప్రీ రిజిస్ట్రేషన్లో చేసుకుంటాం. అంటే ఈ 6 కేటగిరీస్ 1 2 3 4 5 6 కేటగిరీస్. ఈ కేటగిరీస్ వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ మీ దగ్గర ఉంచుకొని వాటన్నిటిని ఇక్కడ ఎంట్రీ చేయాలి. సో ఇక్కడ మెంబర్ కేటగిరీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఇయర్ ఒక్కటే చాలు. అది చేసిన తర్వాత వాళ్ళ యొక్క నేమ్, ఇక్కడ నేమ్ ఎంట్రీ చేసేటప్పుడు వాళ్ళ యొక్క పేరులో 2 భాగాలుగా డివైడ్ చేశారు, వాళ్ళ పేరు అండ్ ఇంటి పేరు. సో విడివిడిగా ఎంట్రీ చేయాలి తప్పనిసరిగా, ఎందుకంటే ఒకటే నేమ్ చాలామంది ఉంటుంటారు కాబట్టి విడివిడిగా కనుక మీరు ఎంటర్ చేస్తే ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. సో కాబట్టి తప్పనిసరిగా ఆ 2 నేమ్స్ ఫిల్ చేయాలి. అండ్ మేలా ఫిమేలా అనేది, అండ్ ఇక్కడ ప్రూఫ్, వాళ్ళకంటూ ఒక ప్రూఫ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇది క్లిక్ చేసుకుంటే ప్రూఫ్స్ ఏమేమి కావాలి అంటే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు, పెన్షన్ పాస్బుక్, అండ్ ఎన్పిఆర్ స్మార్ట్ కార్డు, ఓటర్ ఐడి, అండ్ ఏదైనా డిజేబిలిటీ యూనిక్ ఐడి, రేషన్ కార్డు, ఇవి తీసుకోవచ్చు. అంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 రకాల ఐడెంటిటీ కార్డ్స్ని మీరు ఎంట్రీ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు దాదాపు అందరి దగ్గర ఉంటుంది, అది ఆధార్ కార్డుతో చేయండి. అండ్ ఓటర్ కార్డు కూడా ఉంటుంది, దాంతో కూడా చేయొచ్చు. ఇక్కడ అభా నెంబర్ అనేది ఒకటి అడిగింది. మీ దగ్గర వీళ్ళకి అభా నెంబర్లు జనరేట్ చేస్తుంటే వీలైనంత వరకు అభా నెంబర్లు కూడా ఎంట్రీ చేయడానికి ట్రై చేయండి. లేకపోతే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ దగ్గర అభా నెంబర్ లేనప్పుడు ఈ కాలం దగ్గర మీరు క్లిక్ చేసి ట్రై చేయకూడదు. మీరు వన్స్ ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సిందే, లేకపోతే మీకు తీసుకోదు. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఒకవేళ డేటా ఎంటర్ చేస్తూ పొరపాటున అభా నెంబర్ దగ్గర క్లిక్ చేశారనుకోండి, మళ్ళీ ఆ అభా నెంబర్ మీరు కొట్టకుండా తీసుకోదు. అలాగే ఇక్కడ అడ్రస్, ఆ డీటెయిల్స్ ఏదన్నా కొట్టేటప్పుడు మీరు అడ్రస్ ముందుగానే మీ యొక్క దీంట్లో వ్యాలెట్లో ఫీడ్ అయి ఉంటాయి. అట్లా ఫీడ్ అయి ఉన్న డీటెయిల్స్ కూడా మీరు కనుక తీసుకోవడానికి ట్రై చేస్తే
ఆటోమేటిక్గా అభా అడ్రస్ దగ్గర కూడా ఆ డేటా అనేది అక్కడ చూపిస్తుంది. సో ఒకసారి మీరు ఇది క్లిక్ చేసి మళ్ళీ ఇది డిలీట్ చేసుకుంటాను నేను, ఇప్పుడు నేను ఎంటర్ చేస్తానంటే ఇక్కడ చూడండి అభా నెంబర్ దగ్గర రెడ్ వచ్చేసింది, అంటే డేటా మీరు ఏది ఫీడ్ చేయలేదని. సో ఇక్కడ మీరు ఇంకా తీయడానికి ఏముండదు, అందుకని వెనక్కి వెళ్ళి మళ్ళీ డేటా కొట్టాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు ఇక్కడ ఆల్రెడీ ఇట్లా ఫిల్ అయి ఉన్నాయి కదా ఇవి సెలెక్ట్ చేసుకుంటామంటే కుదరదు. సో మీరు ఫ్రెష్గా టైప్ చేసుకోవాల్సిందే, మీరు ఇట్లా టైప్ చేసుకోండి, అంతేగాని ప్రీఫిల్డ్ డేటాని తీసుకోవద్దు. సో ఇది మనం ఫిల్ చేసేవి. ఒకవేళ పేరు ఫిల్ చేసి చూపిస్తాం, అంటే ఇక్కడ కొన్ని నేమ్స్, మొబైల్ నెంబర్స్, ఆధార్లు ఈ వీడియోలో చూపించకూడదు కాబట్టి మీకు డీటెయిల్డ్గా ఇలా చెప్పడం జరిగింది. సో కాబట్టి అందరూ కూడా మీ యొక్క ప్రీ రిజిస్ట్రేషన్ డేటా ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ తీసుకొని ఎంటర్ చేసుకుంటారు అనుకుంటున్నాం. చాలామందికి ఇప్పుడు ఒక డౌట్, నేను ఎన్ని చేశాను అనేది నాకు ఎలా తెలుస్తుంది అనేది. ఇక్కడ పైన 3 డాట్స్ ఉంటాయి చూడండి, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మెనూ ఒకటి వస్తుంది. మెనూలో డాష్ బోర్డు, ఆశా మేనేజ్మెంట్, బెనిఫిషరీ లైన్ లిస్ట్ అనేది, ఈ బెనిఫిషరీ లైన్ లిస్ట్ అనేది క్లిక్ చేసుకుంటే మీరు ఎవరికైతే రిజిస్టర్ చేశారో వాళ్ళ పేర్లన్నీ ఇక్కడ కనబడతాయి. ఎంతమందినైతే మీరు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారు అంటే, మీరు ప్రీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎవరికి ఇప్పుడు ఒకరోజు చేశారు మర్చిపోవచ్చు, ఎంతమందికి చేశాము అనేది తెలియదు అనుకోండి. సో వాటి యొక్క లిస్ట్ అనేది ఇక్కడ బెనిఫిషరీ లైన్ లిస్ట్లో మీరు చూసుకోవచ్చు. మీరు ఎవరెవరికి చేశారో మీ బుక్లో ఉన్న డేటాతో టిక్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇట్లా ఎన్ని అయితే ఉన్నాయో అవి ఇక్కడ వస్తాయి. ఏ కేటగిరీ కింద మీరు రిజిస్టర్ చేశారో కూడా మీకు చూపిస్తుంది, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ మీ దగ్గర ఒకవేళ ఆశాలు ఎవరున్నారు ఎవరు లేరు అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఒకవేళ లేకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇది ప్రీ రిజిస్ట్రేషన్ చేయడానికి సంబంధించి. ఒకవేళ మీరు ప్రీ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏదన్నా చెక్ చేసుకోవాలన్నా, మాడిఫై చేసుకోవాలన్నా కూడా ఓపెన్ అవుతుంది. వాళ్ళని మళ్ళీ మీరు మాడిఫై చేసుకోవచ్చు. అంటే మీరు ఎంట్రీ చేసేటప్పుడు సపోజ్ వాళ్ళ యొక్క నేమ్ ఏదో రాంగ్ పడింది అనుకోండి, అటువంటి వాటిని మీరు మాడిఫై అనేది చేసుకోవచ్చు. ఎడిట్ మెంబర్ అంటే ఎవరు పేరు కనపడుతుంది కదా ఈ లిస్ట్లో, దాని మీద క్లిక్ చేసుకుంటే వాళ్ళ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఈ పెన్సిల్ క్లిక్ చేసుకుంటే వాళ్ళ డీటెయిల్స్ని మీరు మాడిఫై చేసుకొని సబ్మిట్ చేయాలి. ఇక్కడ చేసేటప్పుడు కంపల్సరీ కన్సెంట్ ఇచ్చి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రీ రిజిస్ట్రేషన్ చేయడం, లిస్టు చూసుకోవడం, ఒకవేళ రాంగ్ ఉంటే చేస్తాం. అలాగే మనకి ఎంతమంది చేసామో ఇలా చూసుకునే దానికంటే నాకు ప్రింట్ కావాలండి, నేను ఎలా తీసుకోవచ్చు అంటే మీకు ఇక్కడ ఈ లిస్ట్ దగ్గర పక్కనే డౌన్లోడ్ అని కనబడుతుంది. ఈ డౌన్లోడ్ అనేది క్లిక్ చేశారనుకోండి మీకు బెనిఫిషరీ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీ ఫోన్లో కూడా డౌన్లోడ్ అవుతుంది. అయిన దాన్ని మీరు ఇట్లా తీసుకొచ్చి చేసుకో. వాళ్ళకి ఈ డౌన్లోడ్ చేసుకుంటే నాకు ఏంటి ఉపయోగం అంటే, వ్యాక్సిన్ చేశారా లేదా, వాళ్ళ యొక్క ఫాలోఅప్ డేట్స్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అనేట్లయితే ఇది డౌన్లోడ్ చేసుకోవాలి తప్పనిసరిగా. అంటే మీకు ఇక్కడ వ్యాక్సిన్ చేయడంతోనే మన యొక్క వర్క్ అనేది కంప్లీట్ కాదు, కంపల్సరీ వీళ్ళకి ఫాలోఅప్ అనేది చేయాలి. దానికి ఏ డేట్స్ ప్రకారం ఎలా చేయాలి ఏంటి అనేది ఫాలోఅప్ గురించి మీకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ తెలియకపోతే మీకు డిస్క్రిప్షన్లో ఫాలోఅప్ ఎట్లా చేయాలి ఏంటి అనే డీటెయిల్డ్గా మీకు డేటా అనేది పెట్టడం జరుగుతుంది. చెక్ చేసుకొని అందరూ ప్రతి ఒక్క ఏఎన్ఎం మీ యొక్క ప్రీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా చేసి ఈరోజు వ్యాక్సిన్ని, అంటే ఇది అన్ని జిల్లాల్లో కాదండి, 10 జిల్లాల్లో మాత్రమే ఉంది. ఆ జిల్లాల్లో ఎవరికైతే ప్రిస్క్రైబ్ చేయబడ్డారో ఆ జిల్లా ఏఎన్ఎంస్ అందరూ కూడా అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్ 100% చేస్తారని ఆశిస్తున్నాం. ఇలాంటి మీ వర్క్ సంబంధించిన చాలా వీడియోస్ ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు టైం టు టైం మీకు ఆ వీడియోస్ వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే మీ మిగతా కొలీగ్ ఏఎన్ఎంస్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.